హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్. నేను హారతి. కిసాన్ అగ్రి షో ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త మిషనరీని, కొత్త టెక్నాలజీని వ్యవసాయంలోకి ఎలా ఇముడ్చుకోవాలి, మన వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. ఇది 3వ సంవత్సరం. అంటే అద్భుతంగా ముందు 2 సంవత్సరాలు ముగించుకొని ఇప్పుడు 3వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఇక్కడ హైటెక్స్లో జరుగుతుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అండ్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. కొత్త కొత్త మిషనరీని రైతులకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది చాలా మంచి ఇనిషియేట్. ఈ ప్రోగ్రామ్ని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రారంభించనున్నారు. 30,000 మంది రైతులు ఈ 3 రోజులలో ఈ ఎగ్జిబిషన్ని దర్శించనున్నారు, అంటే ఇక్కడికి రానున్నారు అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. ఎందుకంటే ఫస్ట్ 2 years కూడా రైతులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చారు అండ్ ఇలాంటి మిషనరీని వాళ్ళ వ్యవసాయంలో ఎంతో బాగా అలవాటు చేసుకున్నారు అండ్ ఫస్ట్ 2 years అయితే పెద్ద హ్యూజ్ హిట్ అని చెప్పాలి ఇది. అందుకే ఈ సంవత్సరం దాదాపు 30,000 మంది రైతులు ఇక్కడికి రాబోతున్నట్లు నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. చూద్దాం ఈ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించబడాలని అండ్ ఏదైతే రైతులకి కొత్త మిషనరీ అండ్ కొత్త టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో ఉండి అండ్ అందుబాటు ధరల్లో ఉండి వాళ్ళు వినియోగించాలని అండ్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూద్దాం, వెయిట్ చేద్దాం. కిసాన్ అగ్రి షో నిర్వహిస్తున్న 3వ ఎడిషన్ ఏదైతే ఉందో ఈ రోజు ఇక్కడికి ఎంతో మంది రైతులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న మిషనరీని చూసి అది వ్యవసాయంలో ఎంతవరకు యూజ్ అవుతుంది అండ్ ఎలా మిషన్స్ వాడాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద రైతుల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రభుత్వం ఏదైతే ఒక ఇనిషియేట్ తీసుకుందో దానికోసం ఇక్కడికి 30,000 మంది రైతుల దాకా ఈ 3 రోజులలో హాజరవనున్నారు. ఇప్పుడు మనతో పాటు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం అండ్ వారి దగ్గర నుంచి ఈ మిషనరీ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనే విషయాల్ని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఇప్పుడు ఈ మిషనరీ ఇదంతా చూడడానికి కిసాన్ అగ్రి షోకి వచ్చారు కదా, ఈ మిషనరీ ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఉంది ఇలా జరుగుతుంది? అంటే మాకు కూరమున్న సారు ఎరుకున్నాడు కాబట్టి ఆ సార్ చెప్పిండు ఇక్కడ మిషనరీలు ఉంటాయి, మీరు అవి చూసుకొని మీరు కూడా ఇవి తీసుకుపోయి వాడుకుంటే మీకు ఎట్లుంటుంది అనేది తెలుసుకుంటూ వస్తారంటే ప్రతి ఒక్క మిషన్ ఉంటుంది, మీకు సంబంధించినవి చూసుకొని మీకు అవసరమైనవి కొనుక్కొని మీరు వాడుకోవచ్చు. మంచిగా మీకు దిగుబడి వచ్చే పంటలు ఎట్లా పెట్టాలి, ఏది చేయాలనేది తెలుస్తుంది అంటే వచ్చినాం. చూస్తుంటే ఆయన చెప్పినట్టే అన్నీ మాకు అవసరమైనవి కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే అవి ఎక్కడ తీసుకోవాలి, వాటి ధర ఎట్లుంటుంది అని ఇంకా అడగలేము మేము. మాకు అవసరం ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు స్ప్రే చేయాలంటే ఇక్కడ పెట్టి పైపు తీసుకుపోయి చేనంతా తిరిగేటట్టు ఉండాలి. భుజం మీద ఎత్తుకునాలంటే రైతు ఓపలేడు, అది బరువు ఓపలేడు. మిషన్ ఉండి పైపు తీసుకొని మొత్తం తిరిగేటట్టు ఉండాలి. అవి కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ తీసుకోవాలని ఇంకా అడగలేము, అడుగుతాం, చూస్తున్నాం అన్నట్టు అట్లా. ఎందుకంటే మాకు అవసరం ఉన్న మిషన్లు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు వరి కోసే మిషన్, చైన్ మిషన్, ఇవి మాకు అవసరాలే. అట్లా పత్తి కొట్టే మందు ఉన్నది, అన్నీ మాకు అవసరమైన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. కానీ వాటికి ఏం ధర ఉన్నది ఎట్లున్నదని తెలుసుకుందామని అనుకుంటాం మనకు ఇక అట్లా. అయితే ఒకప్పుడు మీరు ఒక 10-20 సంవత్సరాల క్రితం చూస్తే ఇలాంటి మిషన్స్ ఏవి లేవు కదా, అప్పుడు రైతుకు చాలా కష్టంగా ఉండేది. కానీ రైతు ఎప్పుడు కష్టంగా అనుకోకుండా వ్యవసాయం చేస్తుండే. ఇప్పుడు చాలా మిషనరీ వచ్చేసింది, ఇప్పుడు వ్యవసాయం కొద్దిగా తేలికైనట్టు అనిపిస్తుందా? కంపల్సరీ ఇప్పుడు, ఎందుకంటే మేము తిరిగి చేయలేము, ఇప్పుడు మిషన్లే చేస్తున్నాయి అన్నీ. ఇప్పుడు మేము చేయాలంటే మాతో కాని పని మిషన్లతోనే. ఇప్పుడు కేజువల్ కొట్టుడు, స్ప్రే చేసుడు, కోసుడు, తెచ్చడ పోసుడు, అవి కూడా నింపించుకుడు, అంతా మంచిగా మిషనరీ వచ్చింది. కాకపోతే కొంచెం ధరలు తక్కువ ఉంటే ఏమైతే సబ్సిడీ ఇస్తే మనం లాభం పొందుతాం. లేకపోతే ఏమంటే రైతుకు ఇవన్నీ పెడితే లాభాలు వస్తలేవు అన్నట్టు. అట్లా ఇవన్నీ మిషన్లతో వాడుకుంటాం. సబ్సిడీ అయితే కొంచెం మిషన్లు కొనుక్కున్నామంటే సబ్సిడీ ఉండాలి, మనకు లాభాలు వస్తాయి. లేకపోతే ఉన్నంత ధర పెట్టినాకో మనకు లాభాలు రావు. అట్లా అన్ని మిషన్లే కదమ్మా. అట్లా ఇప్పుడు ఈ మిషన్లు కొన్న తర్వాత దీన్ని ఎలా వాడాలి అనేది మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు నిర్వాహకులు చెప్తారా? డీలర్ చెప్తారు, ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్తారు కంపల్సరీ.
కాకపోతే ఈ రోజు ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇప్పుడు ధరలు ఏమున్నాయో తెలుసుకున్నాను, కానీ మాకు అవసరం వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ అట్లా. కానీ ధర తగ్గు గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు సబ్సిడీ మీద. అంటే 18,000 సంగారెడ్డిలో తీసుకుంటే అంత ధర అయితే సరిపోలేమన్నట్టు. అట్లా సబ్సిడీ మీద ఇస్తే మేలు అవుతుంది, రైతు ముంగడికి వెళ్తాడు, లేకపోతే లోపలికి వెళ్ళిపోతాడు అంతే. ప్రోగ్రామ్ పెట్టింది చాలా నయమైంది. మాకు కొన్ని చూడని కూడా చూస్తున్నాం ఈరోజు. మాకు కంపల్సరీ కొత్త అనుభవాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకో కొంచెమే చూసినాము, దాన్ని బట్టి అనిపిస్తుంది మేడం. అట్లా ఒక్కసారి మా ప్రజల కోసం ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది మీ మాటల్లో తెలియజేయండి. రైతాంగానికి మేలు జరిగేటట్టుగా, రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పనిముట్లు కానీ ఆయా కంపెనీలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. మన ఈ భూగర్భ జలాలతోటి పండించేటటువంటి వ్యవసాయం మంది సుమారు 30 లక్షల బోర్వెల్స్ తోటి ఇక్కడ వ్యవసాయం జరుగుద్ది. అంటే 1 కోటి ఎకరాలకు పైనే బోర్వెల్స్ మీద జరుగుద్ది, ప్రాజెక్టుల మీద కాకుండా, వర్షాధారం కాకుండా, ట్యాంక్స్ మీద కాకుండా. కాబట్టి అన్ని రకాలైనటువంటి ఇంప్లిమెంట్స్ని రైతాంగం చూసి వాళ్ళకి ఏది అవసరమో అది వాడేటట్టుగా రైతాలను ప్రోత్సహిస్తే అటువంటి పనిముట్లకే ప్రభుత్వం సహకరించి అవసరమైతే ఆర్థిక సహాయం కొంత సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రదర్శన యొక్క లక్ష్యం. అందుకనే నిరంజన్ గారికి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన కంపెనీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రదర్శన అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు వచ్చే నెల నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవసాయ ప్రదర్శన కొనసాగుద్ది. రైతులు సద్వినియోగం చేసుకొని దీన్ని వాడుకొని వారి యొక్క ఉత్పత్తిని పెంచడం, అదేవిధంగా వ్యవసాయ ఖర్చును తగ్గించడం, వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. I'm Niranjan Deshpande. We are hosting India's largest agriculture exhibition which has come to Hyderabad. So Kisan exhibition, Kisan Agri Show is hosted at Hightex Hyderabad from 7 to 9 of February. So it has started today morning at the august hands of Honorable Agriculture Minister of Telangana State. This exhibition will be open till 9th. The timings are morning 10 a.m. to evening 5 p.m. In 3 days, we expect about 30,000 plus farmers to visit the exhibition from across Telangana. In the exhibition, we have 150 plus exhibitors. You will find all the things which farmer need, like right from starting from seed fertilizers to farm machinery, drones, automation, robots. All of it is here. The focus is more on innovation in farming, which will save labor costs for farmers and improve the yield and income for farmers. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. కిసాన్ అగ్రి షో గురించి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్. Hi. ఈ అగ్రి షో గురించి ఎలా తెలుసుకొని వచ్చారు మీరు? So we have seen it in websites, online websites. So we are from ICBM College. We have already completed our graduation in BSc Agriculture. So now we are going to pursue our specialization in MBA in ICBM. So we want to just explore how the agriculture expo is, and we want to know what are the new inventories and all. So we are here to explore. ఇలాంటి ఇన్వెన్షన్స్ కానీ లేకపోతే ఇలాంటి మిషనరీ కానీ వ్యవసాయంలో ఇంక్లూడ్ అవుతూ ఉంటే వ్యవసాయం ఇలా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా. అవి మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే? ఎలా హెల్ప్ అవుతుంది అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ అగ్రికల్చర్ వెనకబడిపోతుంది అనుకుంటున్నారు, కానీ అగ్రికల్చర్ రంగంలో కూడా టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అన్నీ ఇంప్రూవ్ అవుతున్నట్టు మిషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మోడర్నైజ్ అవుతుంది, కల్చర్ కూడా మోడర్నైజ్ అవుతుంది. దీన్ని తీసుకెళ్లి ఫీల్డ్లో అప్లై చేయడానికి ఇలాంటివి యూజ్ అవుతాయి. కొత్త టెక్నాలజీ ఎక్కడి వరకు వచ్చిందని ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. టెక్నాలజీ ఇంత అప్రూవ్ అవుతుంది, ఇంత అప్రూవ్ అవుతుందని దాన్ని మనం ప్రాక్టికల్గా ఫీల్డ్లో అనేది అప్లై చేయడానికి అవుతుంది. ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. కంపెనీస్ ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నాయి, ఏ ఎక్స్టెంట్ వరకు గ్రో అవుతున్నాయి, ఏంటి మార్కెట్ ఎలా ఉంది, ఫీల్డ్ ఎలా ఉంది అనేది మనం నేర్చుకోగలుగుతాం ఇలా ఎక్స్పోజ్కి అలా వచ్చినప్పుడు.
అంటే ఇప్పుడు ఈ మిషనరీస్ ఇవన్నీ రైతులకి మంచిగా యూజ్ అవుతాయి అండ్ మనం వ్యవసాయంలో కూడా ముందుకెళ్తాం. మీరు ఇప్పుడు ఈ మిషనరీ వాడడం రైతులకి, అంటే రైతులకి ఇంతకు ముందు అయితే అంత తెలిసి ఉండదు కదా మిషనరీ యూజ్ చేయడం. ఇప్పుడు పొలాల్లో ఇవి వాడడానికి అండ్ వాళ్ళు కొనడానికి ప్రభుత్వం హెల్ప్ చేస్తే బాగుంటుంది అంటారా, నేర్పించడం? హెల్ప్ చేస్తే బాగుంటుంది. అండ్ కంపెనీస్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి నేర్చుకోవడానికి. సో అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు, అప్రూవ్ అవుతున్నారు. మనకంటే వాళ్ళే చాలా ఇంప్రూవ్డ్ ఉన్నారు, టెక్నాలజీ వాళ్ళే బాగా వాడుతున్నారు. ఇక్కడ ఈ స్టాల్స్ లో మిషనరీస్ దగ్గర రైతుల్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం చేస్తున్నారా? మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా సీడ్స్ దగ్గరకు వచ్చి కొత్త వెరైటీస్ ఏమొచ్చాయి, ఏంటి గ్రో చేయొచ్చు, ఎలాంటి కెమికల్స్ వాడచ్చు అనేది వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు చూసి. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే పదంలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సహాయం చేసే గుణాన్ని అందించిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతు. ఆ రైతు బాగుంటేనే గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అంటూ మనమందరం బాగుంటాం. ఆ రైతు బాగుండాలి, వ్యవసాయం మంచిగా జరగాలి. ఎగుమతులు దిగుమతులు అనేవి సాధారణమైనప్పటికీ ఎగుమతులు చేస్తున్నా దిగుమతి చేసుకోకుండా మన దేశంలో పండించిన పంట మన వరకు సరిపోతూ మనం ఎగుమతులు కూడా చేసే అంత స్థాయిలో ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. వీటన్నిటికీ వ్యవసాయాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళడం అనేది ప్రధానమైన అంశం. అయితే అలాంటి వ్యవసాయంలో కొత్త నూతన రకాలని, పద్ధతుల్ని, మిషనరీని అన్నిటినీ అందులో కలుపుకుంటూ మనం ఏ రోజైతే వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటామో ఆ రోజే మన దేశం ముందుకెళ్తుంది. అలా వెళ్ళాలన్న ఒక ఆలోచనతోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు కిసాన్ అగ్రి షో అనే దాన్ని విజయవంతంగా 3వ సంవత్సరం నిర్వహిస్తున్నారు. అలాంటివి ఇంకా మరెన్నో నిర్వహించాలని అండ్ రైతులకి ప్రభుత్వం ఎప్పుడు తోడుగా ఉండాలని పొలిటికోస్ మీడియా కోరుకుంటుంది. కెమెరామెన్ లోకేష్తో హారతి యాదవ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.